టైం ఎంతైందో చూసారా? చూశాను. చూసి కూడా ఇలా డ్రైవ్ చేస్తున్నారేంటి? ఇలా కాక మరి ఎలా డ్రైవ్ చేయాలి? వెనక్కి తిరిగి డ్రైవ్ చేయమంటా? అయ్యో, ముందు చూడండి, ముందు 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 చూడండి. ముందు చూసి డ్రైవ్ చేస్తుంటేనేమో ఇలా డ్రైవ్ చేస్తున్నారేంటి అంటావు, వెనక్కి తిరిగి డ్రైవ్ చేస్తుంటేనేమో వద్దు అంటున్నావేంటి? ఇలా డ్రైవ్ చేస్తున్నారేంటి అని అంటే ఇలా ముందుకు చూస్తూ డ్రైవ్ చేస్తున్నారేంటి అని కాదు నా ఉద్దేశం. మరి ఇంకేంటి నీ ఉద్దేశం? ఇంత స్లోగా డ్రైవ్ చేస్తున్నారేంటి అని. నిదానమే ప్రధానం అన్నారు కదా పెద్దవాళ్ళు, అందుకే స్లోగా డ్రైవ్ చేస్తున్నా. నిదానమే ప్రధానం అన్న ఆ పెద్దలే ఆలస్యం అమృతం విషం అని కూడా అన్నారు. ఆలస్యం అయితే అమృతం కూడా విషమైపోతుందంట. ఇప్పుడు మనకు ఆలస్యం ఎందుకు అవుతుందంట? ఎందుకా? ఇలా స్లోగా వెళ్తే గంగమ్మ వాళ్ళ అమ్మాయి ఓణిల ఫంక్షన్ కి మనం వెళ్లేసరికి ఆలస్యం అవ్వదా? ఆ ఫంక్షన్ కి వెళ్ళడం ఎక్కడ ఆలస్యం అవుతుందో అనే కదా వేములవాడలో దర్శనం కాగానే కారెక్కించావు. శ్యామ, ఆకలేస్తుంది. అవునా, ఉండండి. నువ్వు తిను. మీరు తినండి, నేను తర్వాత తింటాను. నువ్వు తింటేనే నేను తింటాను. ఇదేనమ్మా? ఇదే మా ఇల్లు. కానిస్టేబుల్ సార్, వెళ్ళి వెతకండి. అలాగే సార్. అమ్మా, పోలీసులు వచ్చారేంటి? ఏం లేదులే నాన్న, నువ్వేం భయపడకు. ఏంటి రత్తమ్మా, ఏం జరిగింది? మా ఫ్యాక్టరీలో దొంగతనం జరిగింది. జరిగితే ఆ రూమ్ తాళం నా దగ్గరే ఉంటుంది. ఉంటే నువ్వు దొంగతనం చేసినట్టు అవుతుందా ఏంటి?
లక్ష్మి ఇట్రా. సార్ మంచం కింద ఈ బాక్స్ దొరికింది సార్. ఇప్పుడేమంటావు రతమ్మా? ఫ్యాక్టరీలో ఉండాల్సిన స్టాక్ నీ ఇంట్లో ఎలా ఉంది? అదే నాకు అర్థం కావట్లేదు ఇన్స్పెక్టర్ గారు. నాకు అర్థమైంది. నువ్వు దొంగతనం చేసావు కాబట్టే ఆ స్టాక్ నీ ఇంట్లో ఉంది. ఇందాక ఏమన్నావు? మేము తిండికి పేదవాళ్లమే కానీ గుణానికి పేదవాళ్ళం కాదు అన్నావు. ఇదేనా నీ గుణం? దొంగ గుణం. ప్రాణం పోయినా కూడా దొంగతనం చెయ్యను అన్నావు. ఇప్పుడు ప్రాణం ఉండగానే ఎలా చేసావు దొంగతనం? దొంగతనం అనేది మా రక్తంలోనే లేదు అన్నావు. ఇప్పుడెలా వచ్చింది నీ రక్తంలోకి దొంగతనం? అలా మౌనంగా ఉంటే కుదరదమ్మా. దీనికి నీ సమాధానం చెప్పు. నాకే పాపం తెలియదు సార్. నేను నిజంగా దొంగతనం చేయలేదు. ఈ స్టాక్ మా ఇంట్లోకి ఎలా వచ్చిందో నిజంగా నాకు తెలియదు సార్. అంటే నిన్ను దొంగని చేయటం కోసం ఎవరో ఈ స్టాక్ తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టారంటావా? ఖచ్చితంగా అంతే జరుగుంటుంది. మా రత్తమ్మ అలాంటిది కాదు. ఈవిడ రత్తమ్మకి ఇంత సపోర్టుగా మాట్లాడుతుందంటే ఈ దొంగతనంలో ఈవిడ గారి చేయి కూడా ఉందేమో. ఇది మరీ బాగుందండి. మా రత్తమ్మ మంచిదన్నందుకు నన్ను కూడా దొంగ చేస్తారా ఏంటి? మీకు సంబంధం లేని విషయాల్లో వేలు పెడితే అలాగే ఉంటుంది మరి. నీకెందుకే? నువ్వు నోరు మూసుకో. వాళ్ళ ఫ్యాక్టరీలో స్టాక్ పోయింది, రక్తం ఇంట్లో దొరికింది. ఏమో రక్తమే దొంగతనం చేసిందేమో, ఎవరికి తెలుసు? అంతేనంటావా? అంతే. దొంగతనం బయటపడే వరకు అందరూ దొరలే కదా. ఇన్స్పెక్టర్ గారు, దొంగ దొరికిపోయింది కదా, ఇంకా ఆలస్యం ఎందుకు? కానిస్టేబుల్ సార్. అరెస్ట్ చేయండి. అలాగే సార్. ఒక్క నిమిషం. ఇన్స్పెక్టర్ గారు, దయచేసి మా రత్తమ్మని అరెస్ట్ చేయొద్దు. అదేంటండి, దొంగతనం చేస్తే అరెస్ట్ చేయొద్దు అంటారేంటి? దొంగతనం చేసింది నిజమే, కానీ పోయిన మా స్టాక్ దొరికింది కదా. ఇంకా తనని అరెస్ట్ చేయటం ఎందుకు? ఏదో బుద్ధి గడ్డి తిని మొదటిసారి దొంగతనం చేసి ఉంటుంది. ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయండి. రత్తమ్మని అరెస్ట్ చేసి తీసుకెళ్తే తనకి పెద్ద నష్టమేమీ లేదు ఇన్స్పెక్టర్. కానీ మా ఫ్యాక్టరీలో దొంగతనం జరిగింది అని తెలిస్తే అది మా మావయ్య గారికి అవమానం. సో మేము ఈ కేసుని విత్డ్రా చేసుకుంటాం. తనని వదిలేయండి. ఓకే మేడం, మీ ఇష్టం. కానిస్టేబుల్స్ సార్. పదండి. అలాగే సార్. ఇటు ఇవ్వండి. రత్తమ్మ, నువ్వు జైలుకి వెళ్లకుండా ఆపాను, కానీ నిన్ను ఉద్యోగంలోకి మాత్రం రానివ్వను. నీలాంటి దొంగలకి నా ఫ్యాక్టరీలో పనిచేసే అర్హత లేదు. సో రేపటి నుంచి నువ్వు ఫ్యాక్టరీకి రానక్కర్లేదు. నిజంగా మీరు దేవతమ్మా. దొంగ దొరికింది, దొంగతనం చేసిందని తెలిసినా వదిలేస్తున్నారు.
నిండు నూరేళ్లు చల్లగా ఉండండి తల్లి. పదా పద. అమ్మా 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 నమస్కారం బాబు. నమస్కారం అమ్మా. నమస్కారం మేడం. నమస్కారం సార్. నమస్కారం. రావడం కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. అయ్యో అదేంటమ్మా అలా అంటారు? మీరు రావడమే మా అదృష్టం, మా అమ్మాయి అదృష్టం. ఇదిగోండి. థ్యాంక్ యూ. రండమ్మా. రండి సార్. అమ్మా రేయ్, అమ్మా! ఏమైందిరా? రత్తమ్మా! ఆ? ఏమైందిరా? అమ్మా! రత్తమ్మా! రేయ్, ఏమైందిరా? ఏమైంది? ఇందాక రత్తమ్మ ఇంటికి పోలీసులు వచ్చారమ్మా. వాళ్ళు వచ్చేళ్ళిన దగ్గర నుంచి ఆ తలుపు వేసే ఉంది. ఏం జరిగిందో నాకు కూడా తెలీదు. ఏమైంది? ఏంటి? ఏం జరిగిందండి? ఏమైంది? మన ఫ్యాక్టరీలో పనిచేసే రత్తమ్మ విషం తాగింది సార్. విషం తాగిందా? ఎందుకు? ఎందుకేంటి మేడం, మీ తోడికోడలు రత్తమ్మకి దొంగతనం వంటగట్టి ఉద్యోగం నుంచి తీసేసింది మేడం. అందరి ముందు తనని దొంగనేసరికి అవమానం తట్టుకోలేక విషం తాగింది మేడం. జరుగు, జరగండి. అవునా? రత్తమ్మ సూసైడ్ అటెంప్ట్ చేసిందా? అవును మేడం. ఓకే ఓకే, ఆ విషయం గ్యారంటీగా ఇంటి దాకా వస్తుంది. ఇంటి దగ్గర ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. అక్కడ ఫ్యాక్టరీ దగ్గర ఏ ప్రాబ్లం రాకుండా నువ్వు చూసుకో. ఓకే మేడం. ఈ విషయం మావయ్య గారికి తెలిసేలోపు అత్తయ్య గారిని నేను నా వైపుకి తిప్పుకోవాలి. అత్తయ్య, అత్తయ్య, ఏంటమ్మా? ఈ మధ్య మన ఫ్యాక్టరీలో దొంగలు తయారయ్యారత్తయ్య. దొంగలా? అవునత్తయ్య, రత్తమ్మ అని ఒక స్టోర్ కీపర్ ఉంది. రత్తమ్మ? రత్తమ్మ అంటే అదే మీ బర్త్డే రోజు గిఫ్ట్ తీసుకొని వచ్చిందే ఆవిడ. ఆవిడ? ఆవిడే స్టోర్ లో ఉన్న స్టాక్ లో కొంత దొంగతనం చేసి తీసుకెళ్లి తను బ్లాక్ లో అమ్ముకోవడం మొదలు పెట్టింది. స్టోర్ లో దొంగతనం జరిగిందని అనుమానం వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. పోలీసులు రత్తమ్మ ఇంటికి వెళ్లి సర్చ్ చేస్తే వాళ్ళ ఇంట్లో బోలెడు స్టాక్ దొరికింది. అందుకే వెంటనే తనని ఉద్యోగంలోంచి తీసేశానత్తయ్య. చాలా మంచి పని చేసావమ్మా. దాంతోపాటు ఇంకొక మంచి పని కూడా చేశానత్తయ్య. ఏంటమ్మా అది? నాది కొంచెం జాలి హృదయం కదా, ఆ రత్తమ్మ మీద కొంచెం జాలి పడ్డాను. రత్తమ్మ జైలుకి వెళ్ళిపోతే పాపం రత్తమ్మ కొడుకు అన్యాయం అయిపోతాడు కదా అని కేసు విత్డ్రా చేసుకున్నాను. అది కాక ఫలానా వర్మ గారి ఫ్యాక్టరీలో దొంగతనం జరిగింది అని బయట నలుగురికి తెలిస్తే మన పరువే కదా పోయేది. ఆ యాంగిల్లో కూడా ఆలోచించి కేసు విత్డ్రా చేసుకున్నాను. నీకెంత ముందు చూపు ఐశ్వర్య.
ఆ మాత్రం ముందు చూపు లేకపోతే ఈ పోటీ ప్రపంచంలో బ్రతకలేం కదత్తయ్యా. నిజమేనమ్మా, నువ్వు చెప్పింది నిజం. ఈ పోటీ ప్రపంచంలో బ్రతకాలంటే ముందు చూపు చాలా అవసరం. అవునా? అంత ఘోరం జరిగిందా? అవును డాడీ. సమయానికి హాస్పిటల్కి తీసుకెళ్ళాం కాబట్టి ప్రాణాపాయం తప్పింది. అంటే వెనక ముందు ఆలోచించకుండా ఐశ్వర్య తీసుకున్న నిర్ణయం వల్లే ఇంత జరిగిందన్నమాట. అవును మామయ్య గారు. ఉద్యోగం పోయిందన్న బాధ కన్నా దొంగతనం మీద పడిందనే అవమానం తట్టుకోలేక రత్తమ్మ ఆత్మహత్య ప్రయత్నం చేసింది. కన్నయ్య దయ వల్ల ఆవిడకేమీ కాలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే మన ఫ్యాక్టరీకి ఎంత చెడ్డ పేరు వచ్చేది. ఐశ్వర్య, అమ్మా ఐశ్వర్య, ఏంటి ఐశ్వర్య ఇది? ఏం జరిగిందో ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా రత్తమ్మని ఎందుకు ఉద్యోగంలో నుంచి తీసేశావు? అంతకంటే ఇంకేం తెలుసుకోవాలండి? స్టోర్లో ఉండాల్సిన స్టాక్ రత్తమ్మ ఇంట్లో ఉంది అంటే అర్థమేంటి? తను దొంగతనం చేసిందనేగా. అందుకే ఐశ్వర్య ఆవిడ్ని ఉద్యోగంలోంచి తీసేసింది. అందులో తప్పేముంది? రత్తమ్మ అలాంటి మనిషి కాదత్తయ్య గారు. తను చాలా నమ్మకస్తురాలు. తనకి అలాంటి దొంగ బుద్ధి లేదు. ఎవరి బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు చెప్పగలరమ్మా? బాగా చెప్పారత్తయ్య. ఎవరి బుద్ధి ఎప్పుడైనా ఎలాగైనా మారొచ్చు కదా. ఎవరి బుద్ధి ఎలా మారినా కూడా రత్తమ్మ బుద్ధి మాత్రం దొంగ బుద్ధిగా మారదత్తయ్య. నాకు నమ్మకం ఉంది. తనంత నమ్మకంగా చెప్తుంది అంటే రత్తమ్మ దొంగతనం చేసుండదేమో. అంటే రోజు మన ఫ్యాక్టరీలో శ్యామ తనని చూస్తూ ఉంటుంది కదా. తన గురించి, తన బుద్ధి గురించి బాగా తెలిసుంటుంది కదా వసంత. రత్తమ్మ బుద్ధి ఎలాంటిది అనేది శ్యామకి మాత్రమే కాదు, మన ఫ్యాక్టరీలో అందరికీ తెలుసు మమ్మీ. అవును, రత్తమ్మ మంచితనం గురించి ఫ్యాక్టరీలో ఎవరిని అడిగినా చెప్తారు. తను దొంగతనం చేసిందంటే ఫ్యాక్టరీలో ఎవరూ నమ్మరు. మరి తను దొంగతనం చేసిందని పోలీసులు ఎందుకు నమ్మారు? మన ఫ్యాక్టరీ స్టాక్ ఆవిడింట్లో దొరకబట్టే కదా నమ్మారు. కళ్ల ముందు సాక్ష్యం కనపడబట్టే కదా నమ్మారు. రత్తమ్మ మీద కక్షతో ఎవరైనా అలా చేసుండొచ్చు కదా అత్తయ్య గారు. ఎవరు చేసుంటారు? అంటే ఎవరైనా చేసుండొచ్చు కదా అని నా ఉద్దేశం. ఎవరైనా చేసుండొచ్చు అనుకుని ఒక దొంగని సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు శ్యామ. నిజంగా రత్తమ్మ నిర్దోషి అయితే సాక్ష్యాలతో సహా నిరూపించాలి. అంతే తప్ప ఆవిడ మీదున్న అతి నమ్మకంతో ఆవిడ నిర్దోషి అని మనం అనుకోకూడదు. అలా అనుకుని ఆవిడ్ని మళ్ళీ ఉద్యోగంలో పెట్టుకుంటే దొంగను తెచ్చి ఫ్యాక్టరీలో పెట్టుకున్నట్టే అవుతుంది.
దొరికినంత దోచుకోవడానికి లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. అది కాదు మమ్మీ, ఆ రత్తమ్మ. వద్దఖిల్, ఇంకేం మాట్లాడొద్దు. ఇంకా దొంగని వెనకేసుకొస్తూ ఎవ్వరూ ఏం మాట్లాడొద్దు. అలాంటి దొంగల్ని మొదట్లోనే తుంచేయాలి. ఐశ్వర్య చేసింది 100% కరెక్ట్. ఇంకా ఈ విషయం ఎంతటితో వదిలేయండి. పద ఐశ్వర్య. అలాగే అత్తయ్య. కళ్ల ముందు కనపడేది మాత్రమే నిజమని నమ్మే అమాయకురాలు వసంత. ఇంకా తనకి మనం ఏం చెప్పినా నమ్మదు. ఓకే, జరిగిందేదో జరిగిపోయింది. ఐశ్వర్య తొందరపాటు వల్ల రత్తమ్మ ఉద్యోగం పోయింది. అందుకని ఎంతో కొంత మనం ఆ రత్తమ్మ కుటుంబానికి ఆర్థిక సహాయం చేద్దాం. డబ్బు సాయం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు మాత్రమే పోతాయి మామయ్య గారు. జరిగిన అవమానం పోతూ పోయిన ఆత్మగౌరవం తిరిగి రాదు.